ఈవేళ ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించే విధానం దాదాపు లేదు అని చెప్పాలి. 100కి 40 మందిలో లేదు. ఇంకా కొంతకాలం పెడితే ఇది కూడా తరిగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఆ ఇంటికి వచ్చినటువంటి మహానుభావుడైన వశిష్ఠుడిని జనకుడు పూజించి ప్రత్యేకమైన మందిరంలో కూర్చోబెట్టి, అయ్యా చాలా సంతోషం మీరు మా ఇంటికి వచ్చారు అని ఆయనకు పెట్టవలసినటువంటి ఫల ఆహారం, పలహారం కాదు, ఫల ఆహారం, ఫలాలనే ఆహారంగా ఆయనకి అందించిన తర్వాత, నాకు చిన్న అనుమానం ఉంది చెప్తారా, అడగమంటారా అన్నాడు జనకుడు వశిష్ఠుడు అంతకంటేనా, ఇది నాకు ఆ శక్తి కానివ్వండి చెప్పగలిగిన వాడిని అయితే చెప్తానయ్యా, నాకు తెలియకపోతే గురువున్ పృష్ఠవా, నాకు గురువులైనటువంటి వాళ్ళని అడిగి మరీ చెప్తానన్నాడు. బాగా ఆలోచించండి, రామచంద్రుడంతటి వాడికి కులగురువు అయినటువంటి వశిష్ఠుడు ఎంత వినయంతో ఉన్నాడో చూడండి. నాకు తెలిస్తే చెప్తానయ్యా, తెలియని పక్షంలో మా గురువులు ఉన్నారే వారిని పృష్ఠవా, ధర్మ పద్ధతిలో స్వయంగా వినయంగా అడిగి అప్పుడు నేను చెప్తాను. ఎంత పండితుడైతే అంత వినయంతో ఉండాలి తప్ప, ఎంత ఎదుగుతూ ఉంటే అంత అహంకారంతోనూ ఉంటే పండితుడు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతాడు. సరస్వతి అందరి మధ్య వ్యాపించి ఉండేది తప్ప ఏకనిష్టం ఒకే ఒకడిలో అలా కూర్చుని ఉండిపోయే సంకుచిత స్వభావురాలు కాదు. అంచేత వినయం ఉండాలి పండితుడికి. వశిష్ఠ మహర్షి ఎప్పుడైతే వచ్చి కూర్చున్నాడో జనకుడు చాలా పండితుడు. మిథిలాయాం దహ్యమానాయాం నమే దహోస్తి కశ్చన, మిథిల మొత్తం తగులబడుతున్నా నాకేమీ కష్టం లేదని అంతటి అమోఘమైన వైరాగ్య సంపన్నుడు జనకుడు. అంతటి ఉదాత్తమైన స్వభావం కలిగినవాడు, దేనికి తొందరపడనివాడు, బుద్ధితో ఆలోచించగలిగి ఎంత పనినైనా చేయగలిగినవాడు, సాక్షాత్తు రామచంద్రుడంతటి వాణ్ణి సీతమ్మకి భర్తగా అయ్యేందుకు ప్రయత్నించి సీతా వివాహాన్ని స్వయంగా అలా నిర్వహించినవాడు, కన్యను దానం చేసిన ఉత్తమ ఫలితాన్ని పొంది దశాపరేషాం దశపూర్వేషాం, ఇటు పూర్వం 10 తరాలు అటు 10 తరాలు తరువాత ఉద్ధరించేంతటి శక్తిని పుణ్యాన్ని పొందినవాడు జనకుడు. ఆయన ఓ చిన్న ప్రశ్న అడగమంటారా అన్నప్పుడు వశిష్ఠుడు ఏమన్నాడు, ఏమనాలి, దానికే ఉంది, సంతోషంగా చెప్తాను అనాలి. ఆయన నాకు తెలిస్తే చెప్తాను, లేదా గురువులను అడిగైనా చెప్తాను తప్ప సందేహాన్ని సందేహంగా ఉంచి మాత్రం వెళ్ళను. ఓ 5-6 ఏళ్ల క్రితం వరకు కూడా గురువులు శిష్య సంచారం అనే పేరిట తిరుగుతూ ఉండేవారు. అంటే తమ శిష్యుల ఇళ్ళకి గురువులు తమ శిష్యులతో కలిసి వచ్చేవారు. అంటే గురువుగారి దగ్గర 2-3 శిష్యులు శాశ్వతంగా మఠంలో ఉంటే, ఆ మఠంలో ఉన్న శిష్యులతో పాటు ఈ గురువుగారు తనకి శిష్యులైనటువంటి సంసారాలు ఎవరైతే అక్కడక్కడ ఉన్నారో వాళ్ళకి వస్తూ ఉండేవారు. శిష్య సంచారం దాని పేరు. అలా వచ్చినప్పుడు ఈ గృహస్థులైనటువంటి వాళ్ళు తమకి కలిగిన అనుమానాలని, తామేవైనా చేసి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తాన్ని, లేదా పుణ్యం కావడం కోసం ఏం చేస్తే మంచిది, పుణ్యం రావడం కోసం అనే విధి విధానాల్ని వీరిని అడుగుతూ ఉండేవారు. అంతటి ఇష్టకరమైనటువంటి సమాగమం ఉంటూ ఉండేది గురు శిష్య ఉభయులకి. అలా మహానుభావుడు అక్కడికి రాగానే నమస్కారం చేసి, ఎంత సంతోషం స్వామి, మహానుభావులైనటువంటి మీరు ఈ జనకుడి కొలువు కూటానికి వచ్చారా, వశిష్ఠులంతటి వాళ్ళు, చాలా సంతోషం అనగానే ఈయన ప్రశ్న అడిగాడు. ప్రశ్న అడిగినప్పుడు వెంటనే వశిష్ఠుడు ఏమనాలి, ఓ ఇదో పెద్ద ప్రశ్న, చెప్పేస్తాను, అసలైనా నాలా చెప్పేవాడు ఎవడూ లేడు, నాకంటే గొప్పవాడు లేడు. ఇట్లాంటి మాటలు ఎక్కడా మీకు పురాణాల్లో కనిపించవు. అసలు మాట్లాడే తీరు ఎలా ఉంటే ఎదుటివాడిని ఆకర్షిస్తుందో, మాట్లాడే తీరు ఎలా ఉండాలో కూడా చెప్తుంది పురాణం. ఈవేళ చదువు అంతా అయిపోయిన తర్వాత ఎదుటివాడిని ఎట్లు పలకరించవలను అనేదానికి 2 నెలలు ప్రత్యేకమైన శిక్షణ, ఆ శిక్షణ పేరుతో కొంత భక్షణ,
ఈ పద్ధతి లేదండి పూర్వం. అందుకే మనవి చేస్తున్నాను, పురాణాలను కానీ జాగ్రత్తగా చదివినట్లయితే, చదివించినట్లయితే ఈ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత వికాసము, శ్రద్ధ, అవి ఇవి స్వయం వ్యక్తిత్వ శిక్షణ ఇట్లాంటివి అవసరం ఉండద్దు, నిశ్చయంగా ఉండదు. మేమందరం అలా చదువుకున్న వాళ్ళం కాదు, మా పిల్లల్ని అలా నేర్పించినటువంటి వాళ్ళము కాదు. కేవలం పురాణ ఇతిహాస జ్ఞానంతో వాళ్ళు పెరిగిన వాళ్ళే నిశ్చయంగా, నిర్భయంగా, హాయిగా, సుఖంగా ఉన్నారు. అందుచేత ఈ మాటని వశిష్ఠుడు తప్పక చెప్తాను. కానీ ఓ మాటయ్యా, నేను చెప్పబోయేటటువంటిది ఏదుందో అది నా సొంతం నువ్వు అనుకుంటావేమో, కాదు. స్కాందం అనే పేరు కలిగినటువంటి ఒక పురాణం ఉంది. ఆ పురాణంలో స్వయంగా ఈ విషయం బాగా స్పష్టంగా వివరించబడింది. బ్రహ్మ తనకి అనుమానం వచ్చినటువంటి సందర్భంలో విష్ణువుని అడిగితే ఆ విష్ణు ఆ కార్తీకాన్ని గురించిన అమోఘమైన విశేషాన్ని అంతటినీ చెప్తే, ఆ చెప్పినటువంటి విషయాన్ని ఆ లోకంలో వాళ్ళందరూ వింటే, యుగాల మార్పు జరిగిన తరువాత వ్యాస మహర్షి కార్తీక పురాణం అనే దాన్ని ఒకదాన్ని రాస్తే, ఈ కార్తీక పురాణ రహస్యం కూడా ఉన్నటువంటి పురాణం స్కాంద పురాణం. ఆ స్కాందంలో ఇదే ప్రశ్నని వేశారు అన్నాడు. కాబట్టి పూర్వం రోజుల్లో ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అంటే ఇది నేను చెప్తున్నాను అని చెప్పేవారు కాదు. ఇలాంటి ప్రశ్నే ఫలాని వారు వేసినప్పుడు ఫలాని ఉత్తములు ఈ విధమైన సమాధానాన్ని ఫలాని వారికి ఇచ్చారని వాళ్ళ గొప్పతనాన్ని పరోక్షంగా కీర్తించేవారు, గడించేవారు, ఖ్యాతికి తెచ్చేవారు. అలా అనగానే అయితే ఏం చెప్పారండి, కార్తీక మాసంలో 30 రోజులు ఉంటాయి. నా కార్తీక సమో మాస, కార్తీక మాసంతో సమానమైన మాసం అంటూ మరొకటి ఉండదు, లేదు. జనక మహారాజా, కార్తీక మాసం వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలో శ్రద్ధగా నేను చెప్తాను విను అని ప్రథమత స్నాన విధి. ఏ పనైనా చెయ్యాలంటే ముందు స్నానాన్ని చేయాలి కదయ్యా, అంచేత స్నాన విధానాన్ని నీకు చెప్తాను అన్నాడు. ముందు స్నానం ప్రారంభించి చివరి వరకు చెప్పడం ఓ విధానం. కొంతమంది కథని చెప్పు అని అనగానే ఎక్కడో మధ్యలో మొదలెట్టుకుని కొంత దూరం చెప్పబోతూ అసలు ముందు ఏం జరిగిందంటే అని ముందుకెళ్ళి, తర్వాత ఏం జరుగుతుందంటే అని చివరికి మధ్యలో మొదలెట్టి మొదటికెళ్ళి, మొదటి నుంచి అకస్మాత్తుగా గెంటి చివరికి మళ్ళీ మధ్యకొచ్చి మొత్తానికి ఎదుటివాడి బుర్రకి అర్థం కాలేదు అనే పరిస్థితికి తెచ్చివాడిని విడిచిపెడతారు. అది కాదు, స్పష్టంగా అర్థమయ్యేంత వరకు చెప్తూనే ఉండేవారు ప్రాచీనులు. కాబట్టి ఆయన చెప్పాడనమాట ఏం చేయాలి. కార్తీకం యొక్క ప్రథమ దివసం అంటే మొదటి రోజున, అంటే కార్తీక శుద్ధ పాడ్యమి నాడు, అక్కడి నుంచి 30 రోజుల పాటు స్నాన విధి, స్నానాన్ని చేయాలి. రోజు స్నానం చేయాలి. స్నానం ఏమిటంటే రోజు మేము చేస్తున్నాంగా, కార్తీకంలో కొత్తగా చేసే స్నానమే ఉంది, మామూలు రోజు చేసే స్నానమే కాదు. మిగిలిన రోజులు చేసే స్నానానికి, కార్తీక మాసం నెల రోజులు చేసేటటువంటి స్నానానికి చిన్న భేదం ఉంది. అసలు స్నానం ఎన్ని విధాలు అది కూడా చెప్పింది. ఇంకో చిత్రం ఉంది, మిగిలిన రోజుల్లో అంటే మనం మామూలు ఎండ బాగా ఉండేటటువంటి రోజుల్లో పొరపాటున కూడా వేడి నీళ్ళకి వెళ్ళలేం. కానీ చలి బాగా ఉన్నటువంటి రోజుల్లో వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి, చన్నీళ్ళ జోలికి పోలేం. ఇక్కడి నుంచి స్నానం 7 విధాలనే యథార్థాన్ని గమనించి స్నానాన్ని మొట్టమొదటిగా నెల రోజుల పాటు చేయాలి. మొదటి స్నానం ఆపోహిష్టాధిభిర్మాంత్రం ఆపోహిష్టామయో భువ తాన ఊర్జేతాతన మహే రణాయ చక్షుషే యోవశివతమో రసస్య భాజేతే హన అని కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలతో చేసేటటువంటి స్నానాన్ని మాంత్ర స్నానము అంటారు. ఈ స్నానాన్ని మంత్రాలు వచ్చిన వాళ్ళు మాత్రమే చేయగలరు. కాబట్టి మరి మాకు మంత్రాల్లో మేము ఎలా స్నానం చేయాలి, వాళ్ళకి ఓ పద్ధతి చెప్పింది శాస్త్రం. గోరజసా వాయవ్యం, ఆవు గిట్టల కింద దొరికినటువంటి ధూళిని
తల మీద వేసుకుంటే అది వాయవ్య స్నానం. భస్మనాగ్నేయం, శివుని విభూతి ఏదైతే ఉందో అది తల మీద ధరిస్తే అది ఆగ్నేయ స్నానం అవుతుంది. ఆతపం, ఎండలో అలా నిలబడ్డట్టయితే అది ఆతప స్నానం అవుతుంది. ఊర్ధ్వమార్ద్రవాసస సమ్మార్జనం కాపిలం, బొడ్డు నుంచి కింది భాగం వరకు సంపూర్ణంగా స్నానం చేసి బొడ్డు నుంచి పై భాగాన్ని అలా తుడుచుకుంటే అది కాపిల స్నానము అవుతుంది. ఇక కేవలం జలావగాహో వారుణం, కేవలం నీళ్ళలో అలా స్నానం చేసి పైకి వచ్చేస్తే అది వారుణ స్నానం అవుతుంది. కానీ ఉత్తమం మానసం స్నానం విష్ణోస్మరణపూర్వకం, స్నానాన్ని చేస్తున్నంతసేపు విష్ణువు యొక్క స్మరణని చేస్తూ గోవిందానో నారాయణ అంటూనో మరొకటో లేక చిన్నప్పుడు మా అమ్మగారు మా చేత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుతూ స్నానం చేయండిరా అంటుండేవారు. అలా ఆదిత్య హృదయ స్తోత్రాన్నో లేక మీకు వచ్చినటువంటి ఒక స్తోత్రాన్నో అనుకుంటూ చేసే స్నానం మానసం స్నానం, అది మానస స్నానం అవుతుంది. ఇలాంటి ఏదో ఒక స్నానాన్ని చేసి ఈ నెల రోజుల పాటు కార్తీక దామోదర, నేను ఈ నెల రోజుల పాటు నిన్ను సేవించదలిచాను కాబట్టి ఏ విఘ్నము కలగకుండా ఉండేలా రక్షించని ప్రార్థించడం కార్తీక శుద్ధ పాడ్యమి నాడు చేయదగిన అవశ్య కర్తవ్యం అని వశిష్ఠుడు జనకునికి తెలియచేశాడు. కాబట్టి మనం అలా కార్తీక దామోదరుణ్ణి ప్రార్థించాలి. మొదటి రోజున ఈ 7 స్నానాల్లో ఏదో ఒక స్నానాన్ని చేసి. ఎందుకు ఎన్ని స్నానాలు చెప్పారు రేపటి రోజున చూద్దాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com, మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.